హలో, నేను మీ సిఎస్ రావు. విచిత్రంగా ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రేమ అనేది ప్రధాన అస్త్రంగా మారబోతుంది. ప్రేమ పంచుతూ ఉంటే విద్వేషాలను రెచ్చగొడుతున్నారు, దేశాన్ని పంచుతూ ఉంది బీజేపీ అనేటువంటి కామెంట్ ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్నారు. కాదు దక్షిణ భారతదేశంలో నాకు ప్రేమ పంచుతున్నారు అక్కడ ఉండేటువంటి ప్రజలు అని చెప్పి మోడీ చెప్తూ ఉన్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రేమ వ్యవహారం లోక్సభ ఎన్నికల్లో ఏ మేరకు పనిచేసేటువంటి అవకాశం ఉంది, అసలు దీన్ని ఇప్పుడు ఎందుకు ఎలివేట్ చేయాల్సి వస్తుంది? అటు రాహుల్ గాంధీ, ఇటు నరేంద్ర మోడీ ఇద్దరు కూడా పోటీపడి ఎలివేట్ చేస్తున్నారు. పనిలో పనిగా అయోధ్య రాముని కూడా తీసుకొచ్చారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి, అక్కడ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అమిత్ షా అలాగే అందరూ లీడర్లు వచ్చారు. కానీ ఒక అద్వానీని మాత్రం కాదన్నారు. కానీ అమితాబ్ బచ్చన్ని, ఐశ్వర్యరాయని మాత్రం పిలిచారు. ఇదేంటి అంటూ రాహుల్ గాంధీ ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు నరేంద్ర మోడీని. అసలు ఏంటి ఈ ప్రేమ వ్యవహారం ఏంటి, ఏ సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు వాళ్ళు చేయాల్సి వచ్చిందనే దాని మీద మరింత వివరాలు అందించడానికి ప్రస్తుతం ఢిల్లీ నుంచి మా న్యూస్ ఎడిటర్ రవి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సో ప్రేమాయణం, ఇప్పుడు ప్రేమ అనేటువంటి ఒక అస్త్రాన్ని బయటికి తీస్తున్నారు రాజకీయ పార్టీలు, ప్రధానంగా జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ కూడా. అటు రాహుల్ గాంధీ, ఇటు నరేంద్ర మోడీ. ప్రతి దానికి కూడా ఒక లాజిక్ ఉంటుంది. వీళ్ళు ఆ మాట చెప్పడానికి ఉన్నటువంటి లాజిక్ ఏంటి సార్? ప్రధానంగా ఇక్కడ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వాద ప్రత్యేకవాదాలు బాగా ఎక్కువైపోయినాయి. సో ప్రధానంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో మూడోసారి ఎట్లయినా సరే ప్రధానిగా ఎన్నికవ్వాలని మోదీ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈసారి ఖచ్చితంగా బీజేపీ స్వచ్ఛందంగా సొంతంగానే 403 సీట్లు గెలవాలనే తాపత్రయంతో మోడీ మందికి మొన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కూడా ఇదే అంశంపై తీర్మానం కూడా చేశారు. అయితే మోదీకి మొదటి నుంచి ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి పట్టున్నా కానీ అయితే మోదీకి మొదటి నుంచి దక్షిణాది రాష్ట్రాల మీద అంతగా పట్టలేదు. మోదీ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో గతంలో కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉంది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనపట్లేదు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అటు కేరళలో పినరయి విజయ్ గవర్నమెంట్, తమిళనాడులో డిఎంకే ఉంది, ఆంధ్రాలో బీజేపీ ఉంది. సో బీజేపీ ప్రస్తుతానికి ఆంధ్రాలో వైసీపీ ప్రభుత్వం ఉంది. వైసీపీ ప్రభుత్వం బీజేపీకి ప్రోగా ఉన్నా రేపొద్దు ఎన్నికల తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంస్థాగతంగా మద్దతు ఇచ్చే వాళ్ళ సంఖ్య దాదాపుగా తగ్గిపోతుంది. సో ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకోవాలన్న మోదీ అనుకుంటున్నారు. అందుకే ఏ చిన్న కార్యక్రమాన్నైనా దక్షిణాది రాష్ట్రాలకి సంబంధం ఉండేలాగా, లింక్ ఉండేలాగా, ఆ ఓట్లన్నీ తనకి గంపగొత్తగా పడేలాగా అని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే మొన్న ఒక్క కర్పూరి ఠాకూర్ మినహాయిస్తే మిగతా పద్మవిభూషణ్ అవార్డులు, పద్మశ్రీ అవార్డులు, పద్మభూషణ్ అవార్డులు అన్ని దక్షిణాది వాళ్ళకి ఇచ్చారు. చిరంజీవికి ఇవ్వడం కానీ, వెంకయ్యనాయుడికి ఇవ్వడం కానీ, ఇలా స్వామినాథన్కి ఇవ్వడం కానీ, తమిళనాడు చెందిన స్వామినాథన్కి ఇవ్వడం కానీ మొత్తం దక్షిణాది రాష్ట్రాలపైన జరుగుతుంది. అదిగాక నిన్న కార్యవర్గ సమావేశంలో కూడా మోదీ ప్రధానంగా ఒక మాట అన్నారు. ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో నాకు ఆదరణ బాగా పెరుగుతుంది, వాళ్ళ ఆదరణ చూసి, వాళ్ళ ప్రేమ చూసి నాకు ఉత్తేజం పొందుతుంది అని అన్నారు. అంటే రీసెంట్ గా రామ్లల్లా విగ్రహ ప్రారంభోత్సవానికంటే ముందు మోదీ తమిళనాడులోని శ్రీరంగం, రామేశ్వరం సందర్శించారు. రామేశ్వరంలో ప్రత్యేక పూజలు చేశారు. అన్ని బావుల్లోనూ ఆయన స్నానాలు కూడా ఆచరించారు. అప్పుడు ఆ విజువల్స్ కూడా మనం చూసాము, చాలా వైరల్ అయింది. ఆయన కొంచెం కండువా కప్పుకొని, అలాగే వెనకాల ఉన్న ఎన్ఎస్సీ గార్డ్స్ కూడా సంప్రదాయ దుస్తుల్లో కూడా మొత్తం ఆయన రక్షణగా నిలిచారు. ఈ నేపథ్యంలో దక్షిణాది భారతదేశంలో ఉన్న సీట్లని ఈ వై-నాట్ 403 అనే కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఖచ్చితంగా బాగా వేయాల్సిందే. సో ప్రాంతీయ పార్టీలతో ముందుకెళ్తే ఓకే, ముందుకు వెళ్ళకపోయినా దక్షిణాది రాష్ట్రాల్లో బాగా వేయాలన్న మోదీ ప్లాన్. అందుకోసమే దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీకి ఎంతో ప్రేమ ఉన్నట్టు వాళ్ళు ప్రేమ చూపిస్తున్నారని ఇలా ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజలకి, ఆ ప్రాంత నాయకుల దగ్గర ప్రయత్నం చేస్తున్నారు మోదీ. అయితే ఇదే అంశాన్ని ఫస్ట్ నుంచి కూడా రవి జాతీయవాదాన్ని చాలా బలంగా వినిపిస్తూ ఉంటారు బీజేపీకి సంబంధించిన లీడర్లు, ప్రత్యేకించి నరేంద్ర మోడీ. కానీ ఎప్పుడూ లేనిది దక్షిణ భారతదేశం అనేటువంటి దాన్ని పదే ఇప్పుడు ఉపయోగించడం, అది కూడా బీజేపీ కార్యవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఈయన చేసినటువంటి ప్రసంగం ఇది. దక్షిణాది రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు, శ్రీరంగం వెళ్ళినప్పుడు, లేదంటే రామేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలు తన మీద కురిపించినటువంటి ప్రేమ, అభిమానం మరువలేనిది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే ఎప్పుడు లేనిది ఇప్పుడు దక్షిణ భారతదేశం అనేటువంటి కాన్సెప్ట్ని తీశారు అని అంటే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనేటువంటి ఒక డీవియేషన్ ఈసారి ఎన్నికల్లో దెబ్బతీస్తుంది అనేటువంటి సంకేతాలు వచ్చిన కారణంగానే ఆయన ఈ పందాన్ని ఎంచుకున్నారా? అయితే అవునని చెప్పాలండి. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకి బీజేపీ గత 10 సంవత్సరాల్లో చేసింది ఏం లేదు. ఒక పెద్ద మెట్రో ప్రాజెక్ట్ కానీ, ఒక రైల్వే ప్రాజెక్ట్ కానీ, ఏపీకి ప్రత్యేక హోదా కానీ, అట్లాగే పోలవరంకి, కాళేశ్వరంకి జాతీయ హోదా ప్రాజెక్ట్ కానీ, రైల్వే సపరేట్ గా ఏ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇవ్వలేదు. ఎందుకంటే ఇవ్వలేదంటే వాళ్ళకి మొదటి నుంచి దక్షిణాది రాష్ట్రాలపైన అంత ప్రభావం లేదు, అక్కడ మనకు పార్టీ కూడా లేదు కాబట్టి పెద్దగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకని అప్పుడు జాతీయవాదం.
ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు జాతీయవాదం అడకెక్కింది. జాతీయవాదం వెళ్తే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి వచ్చే సీట్లు కూడా రావు. అందుకని జాతీయవాదాన్ని పక్కన పెట్టేసి కేవలం ఎన్నికల ఎజెండాగా ఈ దక్షిణ భారతదేశం అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇక్కడ నాకు చాలా ప్రేమ చూపిస్తున్నారు అని చెప్తున్నారు. దీని ద్వారా రాబోయే రోజుల్లో తనపై నమ్మకాన్ని ఉంచండి, నేను మిమ్మల్ని గెలిపిస్తాను అని చెప్పే ప్రయత్నం చేస్తారు. సో 10 సంవత్సరాల్లో చేయలేనిది రాబోయే 3 ఏళ్ళలో చేస్తారని నమ్మలేదు. కానీ ఎన్నికల ముందు ఇలాంటి ప్లాన్స్ తో ఏ రాజకీయ పార్టీ అయినా ముందుకు రావడం సర్వసాధారణం. ఇలాంటి ప్లాన్స్ తో ఆరితేరిన మోదీ అయితే ఇలాంటి విషయాల్లో ఇంకా చాలా పర్ఫెక్ట్ గా ముందుకు వస్తారు. ఎందుకంటే ఆయన ఏం ఒకటి బీజేపీ అక్కడ బీజేపీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ని బేస్ చేసుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనుకోవాలా, లేదంటే భారత న్యాయయాత్రలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ప్రేమను పంచుతుంటే విద్వేషాన్ని పెంచుతున్నారు అని చెప్పి బీజేపీ మీద టార్గెట్ చేసి ఆయన మాట్లాడారు. దాన్ని ఉద్దేశించి ఈ ప్రేమాయణం ఈ అంశాలను బయటకు తీసుకొచ్చారా? ఈ ప్రేమ అంటే రాహుల్ గాంధీ నిన్న అన్నారండి, మొన్న సభలో మాట్లాడుతూ దేశం మొత్తం ఒకటే అనే కాన్సెప్ట్ తో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంటే మోదీ మాత్రం అందరికీ విద్వేషాన్ని పంచుతున్నారు, కానీ మాకు విద్వేషం పంచే ఉద్దేశం లేదు, మా ఉద్దేశం ప్రధానంగా అందరికీ ప్రేమను పంచడమే అని అన్నారు. అంటే ఆయన దానికి సందర్భంగా చెప్పిన వాక్యం కూడా ఏంటంటే, రామ్లల్లా ప్రారంభోత్సవానికి అసలు రథయాత్రకు ఆద్యుడైన అద్వానిని పక్కన పెట్టేసి అమితాబ్ బచ్చన్ ని, అభిషేక్ బచ్చన్ ని, ఆయన కోడల్ని ఐశ్వర్యరాయని పిలిచారు. సో వాళ్ళకన్నా అద్వాని ఎందుకు తక్కువయ్యాడు? ఇంకా అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి కేవలం గ్లామర్ కోసం ప్రతి వంశాన్ని ఎన్నికలు ముడిపెట్టుకుని చేశారని రాహుల్ గాంధీ విమర్శించారు. సో రాహుల్ గాంధీ విమర్శల్లో అది కాక రీసెంట్ గా ఎక్కడైతే జోడో యాత్ర జరిగిన ప్రతి చోట బీజేపీ దాదాపుగా ఓడిపోయిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ పోయింది, కర్ణాటక పోయింది. సో రాబోయే రోజుల్లో ఎక్కడైతే ఈ దక్షిణాది ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, ప్లస్ జోడో యాత్ర రాహుల్ గాంధీ కూడా ప్రత్యేకంగా ఈ దక్షిణాది ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించడంతో ఇప్పుడు దానికి దిద్దుబాటు చర్యలు చేపట్టింది బీజేపీ. అందుకే దక్షిణాది రాష్ట్రాల ప్రజలు వాళ్ళు నాపై అద్భుతంగా ప్రేమ చూపిస్తున్నారని, సో దాన్ని ద్వేషాలు తెచ్చుకోవడం రాలేదంటే ప్రేమ కోసం వచ్చారని మోదీ ఇలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ గా వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వచ్చే ఎన్నికల నాటికి దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపించడం. అంటే మొత్తం గంపగొత్తుగా ఓట్లు గెలిచినా గెలవకపోయినా ప్రాంతీయ పార్టీలతో ఉన్నంత వరకు సర్దుబాటు చేసుకుంటారు. ప్రాంతీయ పార్టీలతో సర్దుబాటు లేనప్పుడు మాక్సిమం అక్కడ ఓట్లు సంపాదించాలని ట్రై చేస్తారు. అయితే సానుభూతి పెంచుకునే క్రమంలో తమ ఓట్ షేర్ కూడా పెంచుకోవాలనుకుంటారు. ఎందుకంటే ప్రతిసారి వీళ్ళ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి బీజేపీకి చాలా ముందు ఉండకూడదనే ప్లాన్ లో ఉన్నారు. అందుకని జగన్ 170 వైనాట్ 175 అన్నట్టు వీళ్ళు కూడా వైనాట్ 403 అంటారు. లెక్క ప్రకారం అసలు లోక్సభలో ఒక ప్రధానమంత్రి అవ్వడానికి కావాల్సిన 372 సీట్లు అది ప్రస్తుతం సొంతంగానే ఉన్నాయి. కానీ నెక్స్ట్ కూడా అలాగే రావాలని, ఈసారి సీట్లు మరిన్ని పెంచాలనే ప్లాన్ లో ఉన్నారు. అందుకే భాగంగా ఈ దక్షిణాది మీద ప్రేమ కురిపించే ప్లాన్స్ అన్నమాట ఇవన్నీ. ఒకటేంటంటే గతం నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు కనుక చూస్తే అప్రకటిత ఎమర్జెన్సీ వస్తుంది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు వినిపిస్తుంది. అప్పట్లో అద్వానీ అన్నారు పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీని ఎంపిక చేసినప్పుడు 2014లో అప్రకటిత ఎమర్జెన్సీ వస్తుందని చెప్పి పార్లమెంటరీ బోర్డు నుంచి బాయ్కట్ చేసి వెళ్ళిపోయారు అద్వానీ. సో దాని పర్యవసానంగానే అద్వానీ మీద ఒక రకంగా ఆయన్ని పక్కన పెట్టి చాలా వ్యూహాత్మకంగా చేశాడు నరేంద్ర మోడీ అనేది ఒకటి వినిపిస్తుంది. అయితే ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ తరహాలో ఇప్పుడు భారతదేశం ఉందని చెప్పేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తున్నారు. మణిపూర్ సంఘటన కానీ ఆ తర్వాత దేశంలో జరిగినటువంటి అనేక ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని దాని కారణంగానే మేము ప్రేమను పంచుతున్నాం, విద్వేషాలను పెంచుతున్నారు నరేంద్ర మోడీ అనేటువంటి యాంగిల్లో ఆయన పెద్ద స్లోగాన్ని తీసుకెళ్తున్నాడు. రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ రెండే ప్రధానమైనటువంటి అస్త్రాలుగా మారబోతున్నాయా రాజకీయ పార్టీలకి? రాజకీయ పార్టీలకైతే ఈ రెండు పార్టీలకి ప్రధానంగా ఈ రెండే ప్రధాన అస్త్రాలుగా మారబోతున్నాయండి. సో మోదీ చేసిన విద్వేషం, మోదీ నింపిన విద్వేషం అనే కాన్సెప్ట్ తో వచ్చే ఎన్నికల్లో మోదీకి ఉన్న చరిష్మాను తగ్గించే ప్రయత్నం చేయడానికి ఎంత కుదిరితే అంత కుదురుతుంది. మణిపూర్ అల్లర్లు కానివ్వండి, ప్లస్ ఆ ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక రేప్ సంఘటన, ప్లస్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇంకా వీటన్నిటిని కాంగ్రెస్ మొదటి నుంచి ఖండిస్తున్నది. అవన్నీ బీజేపీ వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. మణిపూర్ అల్లర్లు అయితే ఇప్పటికీ బీజేపీకి ఒక మాయన మచ్చలా ఉంది. అయినా కూడా వాళ్ళు ఇంతవరకు దాని మీద ఎలాంటి విచారణ చేపట్టలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి, అందుకే ఈ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటున్నారు. అయితే మోదీకి ఇలాంటివి ఎన్నికల ముందు ప్లస్ రైతుల సమ్మె కానీ ఇలాంటివన్నీ ఎలక్షన్ ముందు వస్తూ ఉంటాయి. కానీ వీటన్నిటిని అలాగే వాటన్నింటినీ తను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో చెక్ పెట్టాలని చూస్తున్నారు. అంటే ఆర్టికల్ 370 రద్దు కానీ, తలాక్ రద్దు కానీ, ప్లస్ కొన్ని సంఘటనలు ఉన్నాయి, ప్లస్ జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కానీ, ఇలా కొన్ని అంశాలు ఉన్నాయి. అన్ని అంశాలన్నింటికి రామల్ల అంటే 500 హిందువుల యొక్క 500 ఏళ్ల కళ అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి ఇలాంటివన్నీ సో తాము చేస్తున్నాం కాబట్టి తమపై ప్రేమ పెరిగింది, మేము విద్వేషం నింపడం లేదని భారతీయ జనతా పార్టీ అంటుంది. సో ఓవరాల్ గా ఇద్దరు నేతలు కలిసినట్టే ఇద్దరు నేతల వాళ్ళ టార్గెట్లు కానీ వాళ్ళ వ్యాఖ్యలు ఏవైనా సరే ఎటు చూసినా సరే వాళ్ళ మెయిన్ ఎజెండా మాత్రం రాబోయే ఎన్నికలే.
రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవి, ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలియజేసినందుకు. సో రాబోయేటువంటి ఎన్నికల్లో అటు రాహుల్ గాంధీ ఇటు నరేంద్ర మోడీ ఇద్దరు చెప్తున్నటువంటి మాటల ప్రకారం ప్రేమ విద్వేషం వీటిని ప్రతి వేదిక మీద ఈసారి వినిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందుకే నరేంద్ర మోడీ ఒక్క అవినీతి మరక కూడా లేకుండా నేను రాజకీయంగా ఎదుగుతూ వచ్చాను, పరిపాలన సాగిస్తూ వస్తున్నాను అని చెప్పి ఆయన బీజేపీ కార్యవర్గ సమావేశంలో చెప్పడం జరిగింది. దక్షిణ భారతదేశం ప్రజల యొక్క ప్రేమ ఎలా ఉంది అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారంటే ఇండైరెక్ట్గా దక్షిణ భారతదేశంలో ఆయన మీద ఆదరణ లేదు, ప్రేమ లేదు అనేటువంటి సంకేతాలను అందుకొని అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు. సో రాబోయేటువంటి రోజుల్లో ప్రేమ విద్వేషం ఈ రెండింటి మధ్యనే ఒక పెద్ద చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అవే ఎన్నికల అస్త్రాలు కూడా మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.